యుక్సోమ్ ఏంటి అని అంటే ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. ఈ ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ సిక్కింలో చోయలింగ్ కింగ్ కి ఇక్కడ ఫస్ట్ పట్టాభిషేకం చేసిన ప్లేసు. ఆ స్తూపాలను చూస్తుంటే అక్కడ ఇంకో స్తూపం ఉంది. ఆ స్తూపాలను చూస్తుంటే యూ కెన్ అండర్స్టాండ్ చాలా ఓల్డెస్ట్ మానెస్ట్రీ అని. ఎప్పుడు 1701లో కన్స్ట్రక్ట్ చేసింది. Our jewel of India, like Karwal, Ladakh, Kashmir, that's all are modernizing tourism. సిక్కిం ఈస్ ఫార్ బెటర్ దెన్ లదాఖ్. Yeah. ఏదైతే యుక్సాంలోని ఫస్ట్ క్యాపిటల్ సిక్కింకి, అప్పుడు ఫస్ట్ చోయలింగ్ కింగ్ యొక్క సింహాసనం ఇది. Good morning all and welcome back to another day of my All India road trip, and good morning from Yuksam. ప్రస్తుతం యుక్సం రూమ్లో ఉన్నాం. టైం అయితే 9 o'clock ఎగ్జాక్ట్గా. ఈరోజు షెడ్యూల్ ఏంటి అంటే యుక్సం ఇట్స్ ఎండ్ ఆఫ్ ద రోడ్. ఆఫ్ కోర్స్ దాని గురించి నేను మాట్లాడతాను. బట్ ఈరోజు షెడ్యూల్ ఏంటంటే ఇక్కడ ఒక థ్రోన్ ఒకటి ఉన్నది, పట్టాభిషేకం చేసిన ప్లేస్ ఇక్కడ రాజుకి. అలాగే ఒక మానెస్ట్రీ ఒకటి ఉన్నది. హెలిప్యాడ్ వ్యూ పాయింట్ అన్నారు కానీ బట్ వ్యూ పాయింట్ సంగతి ఇక్కడ క్లైమేట్ అయితే బాగాలేదు. వర్షాల వల్ల ఫుల్గా ఫాగ్ పట్టేసి ఉన్నది. సో అందువల్ల ఆ వ్యూ పాయింట్ తోటి మనకు పని అవ్వదు. చూడండి ఫుల్ ఫాగ్తో ఉన్నది. సో ఈ ఫాగ్ ఉండడం వల్ల మనం అది వ్యూ అయితే దొరకదు. సో ప్రస్తుతానికి యుక్సం ఇక్కడ ఇంపార్టెన్స్ వేరు, అవైతే మనం చేయట్లేదు. ట్రెక్కింగ్ మెయిన్ ఏంటంటే ట్రెక్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా పాపులర్ ప్లేస్. అఫ్ కోర్స్ టూరిస్టులకి అయితే కాదు కానీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి అయితే మాత్రం టాప్ క్లాస్ ప్లేస్. అదేంటి అనేది నేను దారిలో వెళ్తున్నప్పుడు చెప్తాను. బట్ మనం ఏంటంటే ఫ్యామిలీతో వచ్చాము అండ్ ఆల్సో జస్ట్ ఈ యుక్సం ప్లేస్ ఒకసారి వచ్చి వెళ్దాం ఉద్దేశంతో రావడం వల్ల ఇక్కడ ఒక 2 ప్లేసెస్ చూస్తున్నాను. పట్టాభిషేకం చేసిన ప్లేస్ థ్రోన్ అంట. ఇక్కడ కింగ్స్, ఒకప్పుడు కింగ్ ఫస్ట్ క్యాపిటల్ కదా యుక్సం అనేది సిక్కింకి. ఇక్కడ కింగ్ థ్రోన్ అండ్ ఒక మానెస్ట్రీ ఉన్నదంట, హెలిప్యాడ్ వ్యూ పాయింట్. ఆ 3 ప్లేసెస్ చూసుకొని ఈ రోజు ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్ అయితే వెళ్ళిపోతున్నాం. ట్రెక్కింగ్లు అలాంటివి చేయట్లేదు. ఎందుకు ఏంటి అనేది నేను దారిలో అంటే ఆ ప్లేసెస్ విజిట్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాను. సో ప్రెసెంట్ అయితే 9 అయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు. బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఈ హోమ్ స్టేలో అయితే చేయట్లేదు. బికాస్ కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది, క్వాంటిటీ కూడా తక్కువ అనిపిస్తుంది. సో అందువల్ల ఇక్కడైతే చేయట్లేదు. దారిలోని ఫస్ట్ ప్లేస్ కారోనేషన్ థ్రోన్ అని ఒకటి ఉన్నది. కారోనేషన్ అంటే ఫస్ట్ పట్టాభిషేకం చేసిన ప్లేస్ ఉన్నది ఇక్కడ రాజు. ఆ ప్లేస్ విజిట్ చేసే దారిలోని బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ డే ఫ్రమ్ యుక్సం. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ డెస్టినేషన్ నార్బుగాంగ్ కోఆర్డినేషన్ సెంటర్కి వెళ్తున్నాం. ఫస్ట్ నామ్గ్యాల్ డైనస్టీలో 1701లోని చోయలింగ్ కింగ్. ఆ చోయలింగ్ కింగ్ కి అంటే యుక్సోమ్ ఏంటి అని అంటే ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. ఈ ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ సిక్కింలో చోయలింగ్ కింగ్ కి ఇక్కడ ఫస్ట్ పట్టాభిషేకం చేసిన ప్లేసు, యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. ఆ ప్లేస్కి వెళ్తున్నాం. నార్బుగాంగ్ కోఆర్డినేషన్ థ్రోన్కి వచ్చేసాం. ఎంట్రీ ఫీజ్ 20 అని రాసింది, మరి ఉంటుందో లేదో. సుమారు 500-600 మీటర్స్ అయితే నడవాల్సి వచ్చింది. ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. కాంచన్జంగా అయితే అటువైపు ఉంటుంది, బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ వ్యూ. ఇక్కడ నుంచి వ్యూ ఉంటుందో లేదో కూడా తెలీదు. బట్ దిస్ ఈస్ నార్బుగాంగ్ కోఆర్డినేషన్ థ్రోన్ టెంపుల్. ప్రతి మానెస్ట్రీ దగ్గర ఇది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఒక శాంతి స్తూప, అండ్ ఇది నామ్గ్యాల్ రాజరికంలో, నామ్గ్యాల్ డైనస్టీలోని ఫస్ట్ చోయలింగ్ కింగ్. ఏదైతే యుక్సాంలోని ఫస్ట్ క్యాపిటల్ సిక్కింకి, అప్పుడు ఫస్ట్ చోయలింగ్ కింగ్
ఈ యొక్క సింహాసనం ఇది. సింహాసనం అని వెనకాతలే ఆ చెట్టు చూసారా? చెట్టు చూడండి మెంతగా ఉంది. ఇది సింహాసనం. అండ్ పేర్లు చూసుకుంటే లచ్చన్ నామ్కా జిగ్మే, చోగియల్ పున్సోక్ నామ్గియాల్. అండ్ ఇదంతా ఏంటంటే 1701లోని ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ స్థాపించబడింది. అండ్ మనం మొన్న వెళ్ళని చూసారు రబ్డన్సే, అది సెకండ్ క్యాపిటల్. అండ్ ప్రజెంట్ క్యాపిటల్ అయితే ఈ రెండు ఏన్షియంట్ ఇండియా టైంలోనే. ప్రజెంట్ క్యాపిటల్ ఎక్కడంటే మనకి గ్యాంగ్టాక్లో. ఇక నుంచి కాంచనజంగా వ్యూలు అలాంటివి ఏమి ఉండవు. బట్ ట్రూలీ సరౌండెడ్ బై, అంటే ఇప్పుడు మంచు వల్ల కనబడట్లేదు కానీ పొగ మంచు వల్ల ట్రూలీ సరౌండెడ్, చుట్టూ హిల్స్తో సరౌండ్ అయి ఉన్నది ఏరియా అంతా. దట్స్ ఆల్. ఈరోజు వచ్చిన ఫస్ట్ ట్రెక్కింగ్ పాయింట్ అంటే రోడ్ ఉన్నది, బట్ గూగుల్ మ్యాప్స్లో ఏంటంటే ఆ రోడ్ లేదన్నట్లు చూపించింది. సో ఎందుకు పక్కనే కదా 500 to 600 meters, 500 to 600 meters అని చెప్పి నడిచి వచ్చేసాం. టూరిస్టులు అయితే మాత్రం నెవర్ ఎక్స్పెక్ట్ ఇక్కడ లేరు, రారు కూడా. బికాస్ ఇది ఎండ్ ఆఫ్ సిక్కిం, అంటే జనాలు నివసించేదని కాదు, రోడ్ పాయింట్ ఇక్కడ వరకు ఉన్నది. అది మనం మళ్ళీ ముందుకు వెళ్దాం హెలిప్యాడ్ దగ్గర, అది లాస్ట్ రోడ్ పాయింట్. దాని తర్వాత ఇంకా అన్ని హిల్స్. అండ్ అక్కడెక్కడో మూల చివరిని చూసుకుంటే ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా కనబడుతుంది. సో అది గైస్, సిక్కిం ఫస్ట్ క్యాపిటల్ యొక్సమ్. అండ్ ఇక్కడ కారోనేషన్ థ్రోన్ నామ్గ్యాల్ డైనస్టీలోని చోయిలింగ్ కింగ్స్ వాళ్ళ థ్రోన్ విషయాలు. వెనకాతలో ఉన్న శాంతి స్తూప, మొదటి పక్కన ఉన్నది కారోనేషన్ థ్రోన్. 15 minutes స్పెండ్ చేయొచ్చు. లెట్స్ గో బ్యాక్ టు రూమ్. అండ్ లగేజ్ అంతా కార్లో లోడ్ చేసేసుకొని మూవ్ టు ఎక్కడికి, ఇంకొక దుబ్ది మానిస్ట్రీ ఉన్నది, దుబ్ది మానిస్ట్రీకి వెళ్దాం. Also, for Kanchenjunga, it's very expensive than Everest. It's more expensive than Everest. Of course, I heard like it's typical than climbing Everest, right? Yes. Also, it's 4 times harder than Mount Everest. So, those who climb... How much do you charge for Kanchenjunga base camp? Just for Kanchenjunga base camp? Base camp. It comes all through the way, right? Gochala and then to Kanchenjunga base camp. Yeah. So it's according to group size. Okay. So if there are more than 7 people, 7 to 10, then we charge like 22,000 per person. 22,000. Yeah. And a 9 days trek. So in 22,000. 9 days up and down. Up and down. Okay. Yeah. The way goes through Dongri and then Gochala and then to Kanchenjunga base camp. Yes. As the 3 spots, you will cover all the 3 spots. Yes. Okay. And also, if you want to, still you can continue towards Zonggu also, which is North Sikkim. I got a update from government official website. Okay. So there is possibility to open another route from North Sikkim very soon. Chonglu. Yeah, which starts from Zonggu and exits here. Exits here. Yeah. It will take around 12 to 13 days for whole from north to... The other place there is near Lachen, right? Lachen Chonglu, or what is that? Changgu. Chonglu. Changgu is in north, east, and Chungtang is near Lachen. Yeah. Yes. Chungtang. The trek starts from Lachen. Chungtang, yes. So from Chungtang, 2 routes taking 2 routes, different directions. Okay. One goes to Lachen and one goes to Lachung. Can I have your ID? Yes, sure. Your visiting card. And my Also, you will find me in social media. Sure. Instagram, Sanjeev Facebook, Limbu. and website. And You're Sanjeev Limbu. Yes. Okay.
and with WhatsApp number you will get very Sure. very. The best time is in September and October. September is the right time. Yes, October. October. Puja time. Yes, in September there is chance to have a rain. No, the last time I visited in July. That's the really bad time. Yeah, I visited July- this western part, Uttara, towards Uttara and Sandakpur. Yeah, June, July, August. Yeah, it's a very heavy. All over this Himalayan region, northern part of Himalayan region, it touches up to Arunachal Pradesh. Unnatural this. Even in Nepal also, same weather. Actually, if you come to this Himalayan region, you must prepare after the second week of October. It's a very good season, even in Nepal, Bhutan, and this. If you go to Arunachal, it's a very good seasons till the December. And then again, it's misty and cloudy and foggy. It's everywhere again. So it's the best time. I always have this dream of visiting Goichala. Yeah. You have been already in Goichala? No, I never been there. So it's one of I the have most this dream. beautiful place to visit in entire Northeast Himalaya in Northeast India Himalayas, and Nepal. that's right. Because in Nepal also, Nepal and also in Bhutan, it's a more modernizing tourism. There are a lot of lodges, everything. This is the only hidden place which have 3-4 years back it's recognized as the UNESCO heritage. Okay. UNESCO Heritage National Park. Yes. KMP. So this is our jewel of India. Only. It's only jewel of India. Like Garhwal, Ladakh, Kashmir. That's all our modernizing tourism. No, like This I, one is only kept believe hidden. that Sikkim is far better than Ladakh. Yeah. సో గైస్ ఇప్పుడే జస్ట్ ఒక ట్రెక్కింగ్ కంపెనీతో మాట్లాడాను ఫర్ ట్రెక్కింగ్ డిస్టెన్స్ గురించి, ట్రెక్కింగ్ పాసిబిలిటీస్ గురించి అండ్ ట్రెక్కింగ్ విషయాలన్నీ ఒక ట్రెక్కింగ్ కంపెనీతో మాట్లాడాను. అవన్నీ ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పటి వరకు వాళ్ళతో మాట్లాడినట్టు ఇంగ్లీష్లో కాబట్టి మొత్తం అంతా తెలుగులోకి డబ్ చేసి చెప్తాను. అండ్ ప్రస్తుతం అయితే మనం హెలిప్యాడ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. హెలిప్యాడ్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అనుకుంటా. దాట్స్ ఇట్, నాట్ మోర్. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడదాం. ఇదిగోండి హెలిప్యాడ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. బట్ చూడండి అక్కడంతా ఫాగ్, కాకపోతే ఆ వెనకాల ఉన్న పాయింట్లోని మనకి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఏంటి కంచన్జంగా కాదు, రోతుంగ్ అనే మౌంట్ కనబడుతుంది, మౌంటైన్. సో ఇక్కడ హెలిప్యాడ్ ఉన్నది కానీ హెలికాప్టర్ సర్వీసెస్ అయితే ఉండవు. జస్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ కోసం అని చెప్పి హెలిప్యాడ్ని పెట్టారు. అండ్ ఇదేంటంటే యుక్సాంలో లాస్ట్ పాయింట్. దీని తర్వాత ఇంక రోడ్ లేదు ముందుకెళ్ళడానికి. ఇంక ముందుకెళ్ళాలి అని అంటే డెఫినెట్గా మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఇటువైపు అంతా ఈవెన్ మన కాంచన్జంగా కూడా ఇటువైపు ఉన్నది. కానీ ఇక్కడి నుంచి కనబడేది అయితే మాత్రం రుతాంగ్ మౌంట్ అనుకుంటా. రోతంగ్ మౌంట్ అటువైపు వెళ్తే కనబడుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడి నుంచి అయితే రోడ్డు ఉండదు. వై బికాస్ యుక్సాం తర్వాత ఇంకా రోడ్ అనేది ఉండదు. వై బికాస్ ఇంక ఈ లోపలికి ఊర్లు ఉన్నాయి, జనాలు ఉన్నారు, ఊర్లు ఉన్నారు, కానీ లోనకి వెళ్ళడానికి రోడ్లు వేయడానికి సౌకర్యం లేని ప్లేస్, రోడ్లు వేయడానికి వీలు కాని ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇంకంతా అసలు హిమాలయస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్లేస్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ యుక్సం. అటువైపు ఉన్నది. అండ్ ఆ కొండ అయితే ఎక్కుతాం ఇప్పుడు మళ్ళీ, దుబ్ది మానిస్ట్రీ అని అటువైపు. అండ్ ఇటువైపు మన కంచన్జంగా అండ్ రోతుంగ్ మౌంట్ ఉన్నది. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఉంటుందంట, బట్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ అండ్ ద ఫాగ్ అండ్ ఆల్ నో యూస్. సో దాట్స్ ఆల్ ఫ్రమ్ హెలిప్యాడ్ వ్యూ పాయింట్. దట్స్ ఆల్. నెక్స్ట్ మనం దుబ్ది వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. అండ్ వన్స్ అగైన్ చూడండి ఆ రెండు కొండలు, ఇఫ్ విజిబుల్, ఆ రెండు కొండల మధ్యలోనే చిన్నది కనబడుతుందట రోతుంగ్ మౌంట్. దాని వెనకాతలు ఎక్కడ కాంచన్జంగా. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఆ కిందన ప్రవహిస్తుంది ఆ రోతుంగ్ రివర్ అంట. రోతుంగ్ రివర్. ఆ సౌండ్ మీకు వినబడుతుందో లేదో తెలీదు.
దుబ్ది మానిస్ట్రీకి అయితే వెళ్తున్నాం. దుబ్ది మానిస్ట్రీ మనం దిగిన రూమ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్. గూగుల్ మ్యాప్స్ లో అయితే ఇక్కడ రోడ్డు ఉన్నట్లు చూపించదు, రోడ్ అయితే ఉంది. దుబ్ది, ఈ ఊరి పేరు అయితే దుబ్ది. ఈ ఊరు కొంచెం అవతల వైపు ఎక్కడో దుబ్ది మానిస్ట్రీ అనేది ఉన్నది. దుబ్ది మానిస్ట్రీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్ సిక్కిం. వచ్చేసాం. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఎంత దూరం ఏంటంటే తెలియదు. హోపింగ్ 200 to 300 meters హైట్ లో ఉంటది. లెట్స్ గో. వాళ్ళ ఈ విషయానికి వస్తే సేమ్ మన చోగ్యార్ నామ్గ్యాల్ కింగ్ ఎప్పుడైతే ఇక్కడ పట్టాభిషేకం తీసుకున్నారో ఫస్ట్ క్యాపిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అదే టైంలో 1701లో ఈ దుబ్ది మానిస్ట్రీ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారంట, బుద్ధిస్ట్ పిల్గ్రిమేజ్ కోసం. నాట్ మోర్ దెన్ 70 steps. అంటే ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసిన అతను చెప్పాడు, యుక్సం వైపు ఒక వే ఉంటుంది, అటువైపు వద్దు ఎక్కువ నడవాలా, యుక్సంకి ఆపోజిట్ వైపు అంటే మేము వచ్చిన సైడ్ త్వరగా వెళ్ళిపోవచ్చు, అప్ క్లైంబింగ్ తక్కువ ఉంటుంది అన్నాడు. సో ఆ రూట్లోనే వెతుక్కుంటూ వచ్చాం. సో ఇదేంటి కొత్తగా ఉన్నది, 1701లో కట్టింది కదా అని అంటే రెనోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. పక్కన ఈ బౌండరీ వాల్ చూసుకోండి, లేదా అక్కడ చిన్న స్తూపాలు ఉన్నాయి. ఆ స్తూపాలను చూస్తుంటే అల్ల అక్కడ ఇంకో స్తూపం ఉంది. ఆ స్తూపాలను చూస్తుంటే యూ కెన్ అండర్స్టాండ్ చాలా ఓల్డెస్ట్ మానిస్ట్రీ అని. ఎప్పుడు 1701లో కన్స్ట్రక్ట్ చేసింది. దిస్ ఇస్ ద టెంపుల్. టెంపుల్ క్లోజ్ అయి ఉంది. అండ్ ఇది మానిస్ట్రీ. అటు నుంచి వెళ్దాం. సిక్కిం ఫుల్ ఆఫ్ మానిస్ట్రీస్. మానిస్ట్రీ ఒక ఫుల్ ఫ్రంట్ వ్యూ చూసుకోండి. ఈ ఓల్డెస్ట్ మానిస్ట్రీ అని రింపోచే స్తూపం. పైకి కూడా ఎంట్రీ ఉన్నది. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూసొద్దాం. పైకి వస్తావా? నేను పైకి వుడెన్ ఫ్లోరింగ్ ఎంత బాగుందంటే ఓన్లీ వుడ్తో చేసింది. అప్పుడెప్పుడుదో దళైలామా మళ్ళీ ఇక్కడ కూడా 108 బుద్ధుడి సూత్రాలు ఇక్కడ పెట్టబడి ఉన్నాయి. సూత్రం 1293 నంబరింగ్స్ కూడా ఉన్నాయి. సంస్కృతం అండ్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. నంబరింగ్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. నైస్. బుద్ధుడి సూత్రాలు 108 సూత్రాలు. ఫ్లోరింగ్ చూస్తే ఓన్లీ వుడ్. అప్పుడే అంటే మధ్యలో రెనోవేషన్స్ చేస్తూ వచ్చారు, కానీ స్టిల్ అలా ప్రిజర్వ్ చేయడం అనేది గ్రేట్ థింగ్. 1-2 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు. ఐ థింక్ ఇవే అనుకుంటాం. యుక్సోం సైడ్ నుంచి వచ్చేది కొంచెం దూరం అట. మనం దరి మానిస్ట్రీ అవతల నుంచి వచ్చాం. దట్స్ ఇట్. ఈ చిన్న పాత స్తూపాలు ఇంకా అలా ఉన్నాయి. That's all, guys. Let's go back to the car దగ్గర పోదాం. దుబ్ది మానిస్ట్రీ విషయాలు 1701 కన్స్ట్రక్షన్. చుట్టూ చూసుకుంటే కొండలే, కానీ రాంగ్ టైం. నిన్న రాత్రి పూట వర్షం పడడం వల్ల మొత్తం ఫాగీగా ఉంది. వ్యూ అయితే కుదరట్లేదు చుట్టుపక్కల, కానీ మానిస్ట్రీ అయితే బాగుంది.
గుడ్. అంటే ఎప్పుడో 300 years ముందు కట్టిన మోనస్టరీని విజిట్ చేయడం అనేది గుడ్ థింగ్. అండ్ నా నెక్స్ట్ ఏంటంటే గ్యాంగ్టాక్ వైపు వెళ్ళిపోతున్నాను. గ్యాంగ్టాక్లో వెళ్ళే రూట్లోనే ఆల్మోస్ట్ గ్యాంగ్టాక్ దగ్గరలో రొమ్తెక్ ధర్మచక్ర సెంటర్ ఉన్నది. అంటే ఈ బుద్ధిజంలో ధర్మచక్రం సంబంధించి ఏదో సమ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ దాన్ని రొమ్తెక్ మోనస్ట్రీ అని కూడా అంటారు. ఆఫ్ కోర్స్ మోనస్ట్రీ, బట్ సంథింగ్ స్పెషల్ అక్కడ. ధర్మచక్ర సెంటర్ అంట గ్యాంగ్టాక్ దరిదాపుల్లోనే. కాకపోతే అక్కడ వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. జర్నీ ఏంటంటే 120 km కిలోమీటర్స్. టైం అయితే అప్రాక్సిమేట్గా 4 to 5 hours ఆఫ్ జర్నీ పడుతుంది. డిపెండ్స్. సిక్కింలోకి వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఏం చెప్పలేం, బికాజ్ అక్కడక్కడ చిన్న చిన్న ట్రాఫిక్ జామ్స్ క్లియర్ అవుతూనే ఉంటుంది. ఒకేసారి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయినంత పరిస్థితి ఉండదు, కానీ క్లియర్ అవుతూనే ఉంటుంది. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్స్ వచ్చాయంటే మాత్రం కొంచెం డిలే అవుతుంది. 4 hours అవ్వచ్చు, 5 hours అవ్వచ్చు, ఏమో మనకి టైం బాగోకపోతే 6 hours కూడా పట్టవచ్చు. బట్ నౌ ద టైమ్ ఈజ్ 12:30 అయింది. 12:30 అంటే మళ్ళీ యుక్సం వైపు వెళ్ళి వీలైతే లైట్గా ఏమైనా తింటాం. తినేసి బయలుదేరి వెళ్ళేసరికి 6 or 7 కూడా అవ్వచ్చు. లెట్స్ సీ.